హాయ్ అండి. అందరికీ ప్రైజ్ ద లార్డ్. మనం ఏ విధంగా ప్రార్థించాలో ఈ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడైన యేసయ్య మనతో మాట్లాడుతున్నారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం మనం ధ్యానించినట్లయితే మొదటి వచనము, మనుషులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. రెండవ వచనము, కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలెనని వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోను చేయులాగున మీ ముందర బూర ఊదింపవద్దు. వారు తమ ఫలము పొందియున్నారని నిత్యముగా మీతో చెప్పుచున్నాను. మూడవ వచనము, నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండు నిమిత్తము నీ కుడి చేయి చేయనిది నీ ఎడమ చేతికి తెలియకుండా ఉండవలెను. ఎప్పుడైతే మనం చేసేటువంటి నీతి కార్యాలను కానీ ధర్మ కార్యాలను కానీ మనసులకు కనబడే విధంగా ఉండాలని వీధులలోనూ సమాజ మందిరంలో కనబడే విధంగా చేయక, ఐదవ వచనము, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోను వీధులలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. వారు తమ ఫలము పొందియున్నారని నిత్యముగా మీతో చెప్పుచున్నాను. నీతి కార్యాలను కానీ ధర్మ కార్యాలను కానీ అదేవిధంగా మన తండ్రికి ప్రార్థించినప్పుడు కానీ మనుషులకు కనబడవలెనని సమాజ మందిరములలోను వీధులలోను మనం చేసేటువంటి కార్యాలు కనబడవలనని చేయక, ఆరవ వచనము, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును. కాబట్టి ఈ వాక్యం ప్రకారం మనము నీతి కార్యాలు కానీ ధర్మ కార్యాలను కానీ ప్రార్థన చేసేటప్పుడు ఇతరులు కనబడే విధంగా కానీ సమాజ మందిరంలోనూ వీధులలోనూ కనబడే విధంగా మనము చేయక, మన రహస్యమందు చూచు తండ్రి మనకి ప్రతిఫలం ఇస్తారని ఎరిగి ఆ విధంగా జీవించే వారి వలె ఉండాలని ప్రార్థించుకుందామండి. సర్వోన్నతుడ మహోన్నతుడ మా పరలోకపు రాజా యేసయ్య తండ్రినైనా మీకే స్తోత్రాలు తండ్రి. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవాతి దేవ యేసే తండ్రి, మేము నీతి కార్యాలను కానీ ధర్మ కార్యాలను కానీ అదేవిధంగా ప్రార్థించినప్పుడు కానీ తండ్రినైనా ఇతరులకు కనబడే విధంగా ఉండాలని మేము ప్రార్థన చేయక తండ్రినైనా ప్రభువా యేసయ్య, రహస్యమందు చూచు మా తండ్రి మాకు ప్రతిఫలం ఇస్తారని ఎరిగి తండ్రి మీకు మొరపెట్టే వారి వలె ఉండి ప్రతిఫలం పొందుకునే వారి వలె ఉండాలని ఈ వాక్యానుసారంగా జీవించేటువంటి కృపను మాకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.